మంచి ప్రతిపాదన నిన్న ఏదైతే స్పీకర్ల సమావేశం సందర్భంగా తీసుకొచ్చారో అయ్యన పాత్రుడు. ఏమనంటే జీతాలు తీసుకునే అంటే జీతాలు తీసుకుంటున్నారు ప్రజాప్రతినిధులు. వాళ్ళు సభకు రావట్లేదు కాబట్టి వాళ్ళని రీకాల్ చేసే చట్టం తేవాలి అన్నటువంటిది. ఆయనకి ఇంకా నువ్వు వెళ్ళింది ఒక జాతీయ స్థాయి సదస్సుకి. నీ స్ట్రేచర్ పెరగాలి అంటే అక్కడికెళ్ళి జగన్ గురించి కాదు. స్పీకర్ల వ్యవహార శైలి ఎట్లుండాలా? అసెంబ్లీల పరిస్థితులు ఎట్లా ఉండాలా? ఒత్తిళ్ళ నుంచి ఎట్లా అధిగమించాలా? ఇలాంటివి చెప్పాలా. మనం ఏ స్ట్రేచర్‌కెళ్తే ఆ స్ట్రేచర్‌కి అంటే నువ్వు రోమ్‌కెళ్తే రోమన్‌లాగా బిహేవ్ చేయాలి గానీ, అక్కడికెళ్ళి సోమాలియా వాళ్ళలాగా మనం బిహేవ్ చేయకూడదు. ఇప్పుడు స్పీకర్ గారు అక్కడికెళ్ళి చెప్పుకొచ్చిన పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు ఎళ్ళలేదుగా. ఇంతకుముందు కూడా చెప్పాను. చంద్రబాబు గారు 3 ఏళ్ళు, 2.5 ఏళ్ళేమో అసెంబ్లీకి రాలేదు. ఎన్టీ రామారావు గారు 5 ఏళ్ళు అసెంబ్లీకి రాలేదు. తెలుగుదేశం వ్యవస్థాపకుడే ఆయన. ఎట్లాగ జరుగునాయి. ఇప్పుడు ఇది ఒకటి. ఇంకోటి మీరు మనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? కోర్టుకి చెప్పొచ్చు కదా! అవును, నేను రాజ్యాంగబద్ధంగా నాకున్న అధికారాలతో వాళ్ళకి ప్రతిపక్ష స్థానం ఇవ్వదలుచుకోవట్లేదు అని కోర్టుకి ఎందుకు చెప్పట్లేదు ఇంతవరకు? కోర్టు నోటీస్ ఇస్తే ఎందుకు సమాధానం చెప్పలేదు? నాకు హక్కు ఉందన్నప్పుడు. అట్లాగే ఆళ్ళకి కూడా హక్కులుంటాయి. ఎమ్మెల్యేలకు కూడా. పాయింట్ ఏంటంటే నిజంగా ప్రజలు ఎలాంటి రీకాలు కోరుకుంటారో తెలుసా? మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే ఇదిగో ఈ మాటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని హామీలు ఇచ్చారు. ఈ హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు రీకాల్ చేసేటటువంటి హక్కు ప్రజలకుండాలి. ప్రజలు ఇదిగో మీరు ఇన్ని రోజులైంది. 100 రోజుల్లో చేస్తానన్నారు. 2 ఏళ్లయింది. మీరు చేయలేదు కాబట్టి మిమ్మల్ని మేము వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం అని ప్రజలు అనగానే ఒక 1,00,000 మందో, 2,00,000 మందో, ఒక 50,00,000 మందో పిటిషన్ వేస్తే అప్పుడు ఒక ఎన్నికలు పెట్టడం. అదేది ప్రజాభిప్రాయ సేకరణ. ఇప్పుడు ఎలక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయో ఆ టైప్‌లో ఈవీఎంలతోనే పెట్టండి పోనీ. పెట్టి ఒపీనియన్ తీసుకోవడం పబ్లిక్‌కి. ఆ హామీ నెరవేర్చాలా? అక్కర్లేదా? లేపోతే ప్రభుత్వం తన వాదన చెప్పి ఎందుకని చేయలేకపోతున్నాం అంటే, ఓకే మీరు కంటిన్యూ అవ్వండి. మీరు చేయకపోయినా పర్లేదు అని ప్రజలన్నారనుకోండి. ఓకే. లేదంటే మీరు చేసిన తప్పు మీరు దిగిపోవాలంటే దిగిపోతారా? ఇది మంచి పద్ధతి. ప్రజాస్వామ్య విధమైనటువంటి సంప్రదాయం. అలాగేమన్నా తెస్తారా? రీకాల్ అంటే అట్లాంటిది.